ఎరుపెక్కే ఎర్ర జెండాల ఉద్యమాలకు సమరశీల విద్యార్థి పోరాటాలకు కేర్ ఆఫ్ న్యూ డెమోక్రసీ రాజకీయ రణరంగంలో నిత్యం కల్లోల పోరాటాల పోరుబాటతో సిపిఎం సిపిఐ పార్టీలకు ధీటుగా నిలబడింది న్యూ డెమోక్రసీ. కానీ కొద్ది కాలం క్రితం పార్టీలో చీలికతో ప్రజాపంథా పురుడు పోసుకుంది. న్యూ డెమోక్రసీ కంచుకోట ఇల్లందులో 5 పర్యాయాలు ఎర్ర జెండాను ఎగరవేశారు గుమ్మడి నర్సయ్య. ప్రజాపంథా పోరుబాటకు సేనానిగా నిలిచారు పోటు రంగారావు. న్యూ డెమోక్రసీలో చీలికకు కారణాలేమిటి? మళ్లీ ఎర్ర జెండాలు ఐక్యమవుతాయా? న్యూ డెమోక్రసీ గత వైభవంకు ధీటుగా ప్రజాపంథా పోరుబాటలో సాగేనా? అసలు రెడ్ బ్యారియర్స్ చరిత్రేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూ డెమోక్రసీ ఈ పేరు వింటిని అడవి బిడ్డలకు పొంగే శక్తి. ఆదివాసులకు అండగా నిలిచిన ఎర్ర జెండా, భూమినే నమ్ముకున్న ఆదివాసులకు పోడు పట్టాల కోసం రక్తం చిందించిన పోరాటాలు సైతం చరిత్రలో నిలిచాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోడు పట్టాల కోసం లాఠీ చార్జులు తట్టుకుని అలుపెరగని ఉద్యమాలతో పోడు హక్కుల సాధనకు బాటలు వేసిన చరిత్ర ఆ పార్టీది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా అడవినే నమ్ముకున్న ఆదివాసులకు అండగా పేదల పక్షాన నిత్యం రణం చేసే కామ్రేడ్గా నిలిచింది న్యూ డెమోక్రసీ పార్టీ. మరోపక్క విద్యార్థి సంఘం పీడీఎస్యూ సమరశీల పోరాటాలకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది. పాలకులపై ప్రజా సమస్యల కోసం న్యూ డెమోక్రసీ, విద్యార్థుల సమస్యలపై పీడీఎస్యూ చరిత్రలో నిలిచే పోరాటాలకు కేరాఫ్గా నిలిచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎం సిపిఐ పార్టీలకు ధీటుగా న్యూ డెమోక్రసీ తనదైన ముద్ర వేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరుపెక్కే సమరశీల పోరాటాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రసిద్ధి చెందిందని చెప్పాలి. ఓ పక్క నక్సల్స్తో ఆధిపత్య యుద్ధం, మరోపక్క పాలకుల అణచివేతపై యుద్ధం చేస్తూ ప్రజా ఆమోదంతో ఇల్లందును న్యూ డెమోక్రసీ కంచుకోటగా మార్చారు. పార్టీ బలంగా ఉండడంతో పాటు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ విద్యార్థుల సమస్యలపై దూకుడుగా చేసే పోరాటాలు పార్టీని బలోపేతం చేశాయి. అడవి బిడ్డలు, ఆదివాసులు, గిరిజనులకు చెరువై వారి కష్టాల్లో నిలిచారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ప్రభుత్వాల కంటే ఎర్రజెండా పార్టీనే నమ్మారు అక్కడి అడవి బిడ్డలు. అధికార పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇల్లందు నియోజకవర్గంలో 5 సార్లు న్యూ డెమోక్రసీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర పుటల్లో నిలిచారు గుమ్మడి నరసయ్య. నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపంగా విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణతో నేటి తరం నేతలకు మార్గదర్శిగా నిలిచారు గుమ్మడి నరసయ్య. 5 పర్యాయాలు గుమ్మడి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నా నేటికి ఆయన సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ కూడా ఆయన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రజల పక్షాన వినతి పత్రాలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల వద్ద సామాన్యుడిలా కనిపిస్తారు. దీంతో ది గ్రేట్ కామ్రేడ్ గుమ్మడి నరసయ్య అంటూ ఇల్లందు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజాస్వామిక వాదులు ఆయన్ని కొనియాడుతున్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనదైన ముద్ర వేయగా అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో తిరుగులేని విద్యార్థి సంఘంగా నిలిచింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పీడీఎస్యూ కథం తొక్కింది. 2012లో న్యూ డెమోక్రసీ పార్టీలో చీలిక ఏర్పడింది. రాయల సుభాష్ చంద్రబోస్ వర్గం, పాతూరి చంద్రన్న వర్గంగా విడిపోయారు. 2 వర్గాలు పోటాపోటీగా ప్రజల పక్షాన పోడు పట్టాల కోసం, పేదల ఇళ్ల స్థలాల కోసం నిరంతరం అలుపెరగని ఉద్యమాలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2006లో గుండాల, ఇల్లందు జెడ్పీటీసీలు గెలవగా కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య జెడ్పీ చైర్మన్ టై అయ్యే దశలో నాటి సీఎం వైఎస్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జిగా కేవీపీని పంపారు. న్యూ డెమోక్రసీ పార్టీని దారికి తేవడం కోసం ఎన్నో ప్రలోభాలు పెట్టినా లొంగకుండా నిఖార్సైన కామ్రేడ్గా నిలిచింది ఆ పార్టీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎం సిపిఐ పార్టీలకు జెడ్పీటీసీ సభ్యులు గెలవలేదు. కానీ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన చండ్ర అరుణ
జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించారు. న్యూ డెమోక్రసీ కంటే కొత్తగా పురుడు పోసుకున్న ప్రజాపంథ క్షేత్రస్థాయిలో పైచేయిగా నిలిచింది. మళ్లీ న్యూ డెమోక్రసీ ప్రజాపంథ కలుస్తారా? మిగతా లెఫ్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐతో జత కడతారా అనేది వామపక్ష మేధావులకు అంతు పట్టడం లేదట. ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు పోటు రంగారావు. ఆయన విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ 1996 ఖమ్మం డివిజన్ పార్టీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే 2006 నుంచి 2016 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. అనంతరం పార్టీలో ఏర్పడిన చీలిక తర్వాత 2023 నుంచి ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నవంబర్ 29న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని రోసయ్య సర్కార్ అరెస్ట్ చేసింది. ఆయనను కరీంనగర్ నుంచి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు కేసీఆర్కు మద్దతుగా రంగన్న నాయకత్వంలో న్యూ డెమోక్రసీ శ్రేణులు కథం తొక్కారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పోటు రంగన్న కీలకంగా ఉన్నారు. చైర్మన్ కోదండరాంతో ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించారు. 4.5 దశాబ్దాల విప్లవ స్థానంలో విద్యార్థి నాయకుడిగా, పార్టీలో కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి ప్రజాపంథ పోరు సైనికుడిగా నిలిచారు. మిగతా కమ్యూనిస్టు పార్టీలకు ధీటుగా పోడు భూముల హక్కుల కోసం ఎరుపెక్కే ఉద్యమాలకు వ్యూహకర్తగా, అధికార పార్టీల అణచివేతకు ఎత్తుగడలు వేశారు. మరోవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మరోపక్క మహిళా సంఘాలు, విద్యార్థి సంఘం నిత్యం పోరుబాటులో నిలుపుతూ పేదలు, ఆదివాసీలకు అండగా ఎర్ర జెండా రంగన్నగా చరిత్రలో నిలిచారని చెప్పొచ్చు. గతంలో కంచుకోటగా ఉన్న ఇల్లందు మళ్లీ ఎర్ర జెండా ఎగురవేసేలా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ప్రజాపంథాను పోరుకు సిద్ధం చేస్తున్నారట పోటు రంగన్న. ఎర్ర జెండా రెపరెపలాడుతుందా, లేక ఎగిసిపడిన కెరటంలా చరిత్రలో మిగులుతుందో చూడాలి మరి.